ఇప్పుడు మీరు చూస్తున్నది కామాఖ్య టెంపుల్ గౌహతిలోని ఉచిత దర్శన క్యూ లైను. ఇందులో ఉదయం 5 గంటల లోపు వెళితే 8 గంటల లోపు దర్శనం అయిపోతుంది. తర్వాత వెళ్ళిన వారికి 1 గంట వరకు పడుతుంది, దర్శనం వేళలో సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్కరిణి. ఈ పుష్కరిణిలో మనము దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే ఆ నీరు శిరస్సున చల్లుకొని పాదాలు కడుక్కొని క్యూ లైన్లోకి వెళ్ళవలను. మీరు పక్కన చూస్తున్న క్యూ లైను 500 రూపాయల విఐపి దర్శనం. ఈ విఐపి దర్శనానికి మనకు పెద్దగా సమయం తేడా ఉండదు. కేవలం ఒక అర్ధ గంట నుంచి గంట వరకు మాత్రమే ఉంటుంది. చూడండి, ఇది ఉచిత క్యూ లైను. పక్కన ఉన్నది 500 రూపాయల క్యూ లైను. ఇది గర్భగుడికి దగ్గరలో ఉన్నటువంటి క్యూ లైను. ఇది గర్భగుడి యొక్క శిఖరము. చూడండి, ఎంతో అందంగా ఉన్నది. శిల్పాలతో కూడుకుని ఉన్నది. నలువైపులా 2 సింహాల చొప్పున సింహద్వారపాలకులుగా ముంచుకొని హుందాగా ఉన్నటువంటి ఈ మందిరాన్ని చూస్తుంటే మీకు దర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదూ. ఇప్పుడు మీరు చూస్తున్నది మందిరము బయటికి వెళ్ళడానికి, లోపల వెళ్ళడానికి ద్వారము. చూడండి, ఎంతో అందముగా శిఖరము బంగారు కలశాలతో కనువిందు చేస్తున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫీస్ రూము. ఇది మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, పూజల గురించి తెలుసుకోవాలన్నా ఆ ఆఫీస్ రూమ్లో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయకుని విగ్రహము. దీనిలో మీరు కోరికలు కోరుకొని ఇక్కడ నాణ్యం ఉంచినచో ఆ కోరికలు నిలబడితే కోరిక నెరవేరుతుందని, నిలబడకపోతే నెరవేరదని ఒక నమ్మకం. పావురాలు గర్భగుడి చుట్టూ ఎలా కొలువై ఉన్నాయి చూడండి. ఇక్కడ పూజలు వామాచార పద్ధతి ప్రకారం జరుగుతాయి. వామాచార పద్ధతి అంటే ఎడమ చేతితో సమర్పించడము. ఇక్కడ ప్రతి గుడిలోనూ యాగశాల ఉంటుంది, బలి పీఠము ఉంటుంది బలి ఇవ్వడానికి. అంబుబాచి మేళ జాతర త్వరలో ఉన్నందున అందుకోసం తయారై ఉన్న సిద్ధముగా ఉన్న ఆంబోతుల జంట ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారము దర్శనానికి, గర్భగుడి దర్శనానికి వెళ్ళలేని వారు ఇక్కడి నుంచి వెళ్ళి ఉత్సవ విగ్రహాన్ని దర్శించి వెళ్ళవచ్చు. ఈ మందిరంలో కూడా తిరుపతిలో మాదిరిగా టోకన్లు ఇవ్వబడతాయి. అది ఉదయం 5 గంటల నుంచి ఇస్తారు. ఇప్పుడు మీరు చూడబోతున్నది బలి ఇచ్చేటువంటి గది. ఆ గదిలో బలి ఇవ్వడానికి బలిపీఠం సిద్ధముగా ఉన్నది. చూడండి,
ఇప్పుడు మీరు చూస్తున్నది మందిరము ఆనుకొని ఉన్న క్యూ లైన్స్ వెళ్ళేటువంటి దర్శనానికి నేను ఇప్పుడు మీరు చూస్తున్నది దీపాలు పెట్టే మందిరము. ఇక్కడ దీపాలు వెలిగించి వారి వారి కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు.